విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదవాలని, మీకు నచ్చిన రంగంలో నిష్ణాతులుగా తయారవడానికి వీలుగా చదువును ఎంచుకొని తద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను కూడా కాపాడుకోవాలని హెల్త్ అవేర్ అధ్యక్షులు రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు సుమారు 50 జతలు పాత మరియు కొత్త బట్టలు పంపిణీ చేయడం జరిగింది. హెల్త్ అవేర్ సంస్థ సభ్యులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చప్పిడి మాట్లాడుతూ లోకేష్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని, విద్యారంగంలో అనేక సమూల మార్పులు తీసుకురావడం జరిగిందని, అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేసి అందులోనూ కేవలం 45% మాత్రమే పంపిణీ చేయడం జరిగిందని ప్రజలు గుర్తించాలని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో అనేక పెట్టుబడులను తీసుకువచ్చి భారతదేశంలోని ఒక బ్రాండ్ అంబాసిడర్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో లోకేష్ పర్యటిస్తూ మనకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కిరణ్ హాస్టల్ వార్డెన్ శ్రీ మురళీకృష్ణ, కూసాధికారి పద్మావతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి విద్యార్థులు ఎక్కువగా పెడదోవన పడుతున్నారు. ఈరోజు హెల్త్ అవేర్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పిల్లలకి, ఎస్టీ హాస్టల్ పిల్లలకి బట్టలు సుమారు 50 జతలు వాళ్ళకి పంచడం జరిగింది. అయితే ముఖ్యంగా మన లోకేష్ గారు విద్యాశాఖ మరియు ఐటీ మంత్రిగా ప్రజలకి ఎంతో సేవ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలని మంచి ఆశయంతో ముందుకు వెళుతూ విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో 40%, 45% మాత్రమే ప్రజలకు పంపిణీ చేయటము, మేము 100% అందరికీ ఇచ్చామని చెప్పడము జరిగింది. అందులోనూ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ అమ్మఒడి పేరుతో మనీ ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఈరోజు చూడండి, మొత్తం రోడ్లు కానీ ఈరోజు అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. మన కష్టాలతో పాటు ఈ రోజున ఏదైతే ఇంతకుముందు మనల్ని ఆర్థిక సంక్షోభంలోకి జగన్ గారు నెట్టారో ఇవన్నీ కూడా మనం మార్చుకుంటూ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది. అలాగే లోకేష్ గారు చాలా అనుభవంతో ఇతర దేశాల్లో పర్యటిస్తూ మనకి ఎన్నో రకాల పెట్టుబడులు తీసుకొచ్చి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఎంతో కృషి చేస్తున్నందుకు లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఏర్పరిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.